my dear students, welcome back to EDUHUNT classes where you can excel your academics. In this video, we are going to learn regarding the physical and chemical changes and the differences between them. Okay, so what are physical changes and what are chemical changes and what are the differences between physical changes and chemical changes? Okay, so general ga cheppalante physical change, chemical change, it's a difference, huge difference into the renditiki. First, let's take an example of a paper cutting. Okay, మీకు తెలుసా పేపర్ ఎలా కట్ చేయాలో? యూజింగ్ సిజర్స్ విల్ జస్ట్ కట్ ద పేపర్, రైట్? ఓకే, సో అందులో మీరు ఒక పేపర్ తీసుకొని దాన్ని కట్ చేశాక పీసెస్ వస్తాయి కదా, చిన్న చిన్న పీసెస్ వస్తాయి కదా, పేపర్ పీసెస్. అవన్నీ పేపర్కి సంబంధించిందా లేదా ఇంకేమైనా కొత్త సబ్స్టెన్స్ వచ్చిందా? పేపరే కదా. సో అది ఏ చేంజ్కి ఎగ్జాంపుల్ అంటే ఫిజికల్ చేంజ్కి ఎగ్జాంపుల్. ఏ చేంజ్కి ఎగ్జాంపుల్? ఫిజికల్ చేంజ్ ఎగ్జాంపుల్. ఓకే, సో కటింగ్ ఆఫ్ పేపర్కి ఎగ్జాంపుల్ మనము ఫిజికల్ చేంజ్ అని చెప్పాం. ఓకే, వన్ మోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేపరే తీసుకొని మీరు దానికి మంట పెట్టారనుకోండి, ఏం చేస్తారు? మంట పెట్టేస్తారు ఆ పేపర్స్కి. ఏమవుతుంది? పేపర్ ఇంకా చిన్న చిన్న పీసెస్ అవుతాయా? అవ్వవు కదా. ఏమవుతుంది? ఎస్, ఇట్ ఫార్మ్స్ యాష్. అంటే ఏమవుతుంది? పేపర్ బర్న్ అయిపోతుంది. బర్న్ అయిపోయి మనకి చిన్న చిన్న పేపర్ పార్టికల్స్ మిగులుతాయి. ఓకే, యాష్ మిగులుతుంది, అంతే కదా. సో ఇక్కడ ఏం జరిగింది? ఈ పర్టికులర్ ప్రాసెస్లో మనం పేపర్ బర్న్ చేసినప్పుడు మనకి పేపర్ పీసెస్ ఇంకెక్కడ కనిపించలేదు. ఏమైంది? కంప్లీట్గా యాష్ అయిపోయింది కదా. సో అలాంటి కండిషన్లో మనం తీసుకుంది ఏంటి? పేపర్. లాస్ట్కి ఏమైంది? ఆఫ్టర్ బర్నింగ్ యాష్ అయిపోయింది. సో పేపర్ నుంచి ఒక కొత్త ప్రోడక్ట్ ఏంటది? యాష్ ఫామ్ అయింది కదా. సో అలాంటి కొత్త ప్రోడక్ట్ ఏమైనా వస్తుంది, దాని పేరు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరికి? కెమికల్ చేంజ్. ఓకే, సో స్టార్టింగ్ ఒక ఎగ్జాంపుల్లో మనం పేపర్ కటింగ్ చెప్పుకున్నాం కదా. సో పేపర్ కట్ చేశాక వచ్చిన ప్రోడక్ట్ కూడా పేపరే. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. ఆ ఫిజికల్ చేంజ్లో ఏ ఒక్క కొత్త ప్రోడక్ట్ ఏమీ ఫామ్ అవ్వలేదు. ఏమైంది? పేపర్ తీసుకున్నాం, కట్ చేసాం, ప్రోడక్ట్ కూడా పేపర్ పీసెసే ఉన్నాయి కదా. బట్ కెమికల్ చేంజ్ అలా కాదు. ఏం తీసుకున్నాం మనం? స్టార్టింగ్ పేపర్ తీసుకుందాం, దానికి బర్న్ చేశాక మనకి పేపర్ వచ్చిందా? లేదు. ఏమొచ్చింది? ఎస్, దాని యొక్క పేపర్ బర్న్ పార్టికల్స్ వచ్చాయి, యాష్ వచ్చేసింది. సో ఈ కండిషన్లో మనం తీసుకున్న స్టార్టింగ్ పేపర్ అండ్ లాస్ట్ యాష్. సో ఏమైంది? రెండు ఈక్వల్ ప్రొడక్ట్సా? సేమ్ ప్రొడక్ట్సా? కాదు. సో న్యూ ప్రొడక్ట్ ఫామ్ అయింది కదా. ఏంటది? యాష్. సో ఆ కండిషన్ ఏమంటామంటే దర్ ఈస్ అ న్యూ ప్రొడక్ట్ ఫామ్ డ్యూరింగ్ ద కెమికల్ చేంజ్. ఓకే, that is the difference, general difference between physical change and chemical change. So now we are going to learn deeply regarding the particular video what are the physical changes and what are the chemical changes, simultaneously over the differences. Okay, yes children, let's start the session. Physical changes and chemical changes from the chapter is matter around us pure. Ready? Yes. So here we go with the first slide, that is all about ఫిజికల్ ప్రాపర్టీస్. జనరల్గా మనకి ఫిజికల్ చేంజ్కి కెమికల్ చేంజ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, సో ఫిజికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉంటాయి రిలేటెడ్ టు ఫిజికల్ చేంజ్, అండ్ కెమికల్ ప్రాపర్టీస్ అనేవి రిలేటెడ్ టు కెమికల్ చేంజ్ ఉంటాయి. ఓకే, సో లెట్స్ సీ ఫస్ట్ వాట్ ఆర్ ద ఫిజికల్ చేంజెస్. ఓకే, సో ఫస్ట్ వన్, ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఏముంది? ఫిజికల్ ప్రాపర్టీస్. లెట్స్ సీ వాట్స్ దట్. ఫిజికల్ ప్రాపర్టీస్, ఈ ప్రాపర్టీస్ దేనికి సంబంధించినవి? ఫిజికల్ చేంజ్కి సంబంధించింది. ఓకే, లెట్స్ రీడ్ ఇట్. The properties that can be observed and specified like color. అంటే అబ్జర్వ్డ్ అంటే చూసి మనము దాన్ని బాగా అబ్జర్వ్ చేసి స్పెసిఫై చేస్తున్నాం అంటే ఇది ఏ రకానికి వస్తుంది అని. ఓకే, సో అలాంటి దానికి ఇంకేమున్నాయి చూడండి ఇక్కడ. కలర్ డిఫరెన్సియేషన్స్. ఓకే, సో మీకు తెలుసు కదా కలర్ డిఫరెన్సియేషన్స్ ఎలా చేయాలో. సో ఫస్ట్ వన్ ఇస్ కలర్ డిఫరెన్సియేషన్స్. అండ్ నెక్స్ట్ వన్ హార్డ్నెస్. హార్డ్నెస్ అంటే పట్టుకొని చూస్తుంది, అది గట్టిగా ఉందా మెత్తగా ఉందా అని తెలుస్తుంది కదా. సపోజ్ వుడ్ ఎలా ఉంటుంది? హార్డ్గా ఉంటుంది, రైట్? దెన్ వాట్ అబౌట్ స్పాంజ్? మెత్తగా ఉంటుంది. ఓకే, సో లైక్ దాట్. ఓకే, జస్ట్ మనకి ఒక ఫిజికల్ టచ్ చెప్తే మనం చెప్పగలం. చూసి చెప్పగలమా అంటే లేదు. కలర్ చూసి చెప్పగలం కానీ హార్డ్నెస్ మాత్రం మనము టచ్ చేసి సెన్స్ చేసి మనం చెప్పాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ విత్ రిజిడిటీ. రిజిడిటీ అంటే సర్ఫేస్ అనేది స్మూత్గా ఉందనుకో, ఓకే స్మూత్ సర్ఫేస్ అంటాం. లేదు కొంచెం రఫ్గా ఉందనుకో, దాని మనము రిజిడిటీ అంటాం. ఏంటి? రిజిడిటీ అంటే కొంచెం రఫ్ సర్ఫేస్ ఉంది అంటే లైక్ టఫ్ సర్ఫేస్ అంటాం కదా, ఎగుడు దిగుడుగా ఉంటుంది కదా, లైక్ దాట్. ఓకే, నెక్స్ట్ ఇస్ ఫ్లూయిడిటీ. ఏంటిది? ఫ్లూయిడిటీ అంటే ద ఫ్లో ఆఫ్ ద వాటర్. ఇప్పుడు ఫ్లూయిడిటీ అంటే ఏంటి? మనకేం తెలుసు? వాటర్ ఇస్ అ ఫ్లూయిడ్, రైట్?
juices are fluids. So what is the flow, so fluidity. And next is density. Density ni ela rayachchu ante we have the density is having a formula mass by, very good, volume. So mass by volume is a formula for density. Okay, so density ki manam em antam, mass by volume. So it's mass by volume considerations. So alanti kuda manamu physical property loki ostundi density. And one more we have, that is melting point. So we have different melting points for different substances. Okay, telusu kada melting points, water melting point eppudu untundi. Yeah, very good, like that. Next, బాయిలింగ్ పాయింట్ ఎక్సెట్రా. ఇంకా చాలా ఫిజికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బట్ మెయిన్గా మనము ఇవి కన్సిడర్ చేస్తాం. కలర్, హార్డ్నెస్, రిజిడిటీ, ఫ్లూయిడిటీ, నెక్స్ట్ డెన్సిటీ, మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ అనేవి మనము డిఫరెన్షియేట్ చేసి అది ఫిజికల్ ప్రాపర్టీస్లో మనము ఇంక్లూడ్ చేసి ఫిజికల్ చేంజ్ అని చెప్తాం. ఓకేనా? సో నెక్స్ట్ వీ హ్యావ్ దీస్ ఆర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్, రైట్? సో నవ్ లెట్స్ సీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ మెయిన్ బిట్వీన్ physical change and chemical change. Okay, so example చెప్పింది గుర్తుంది కదా, ఆ ఎగ్జాంపుల్ మైండ్లో పెట్టుకొని we'll have some points related to physical change and chemical change, right? Yeah. So first we have physical change, children. Physical change example ఏంటి? కటింగ్ ఆఫ్ పేపర్ ఇంటూ పీసెస్. ఏమవుతుంది? ఇఫ్ యూ కట్ ఆఫ్ పేపర్ ఏమవుతుంది? పీసెస్ కూడా, చిన్న చిన్న పీసెస్ కూడా పేపరే వస్తుంది. వెరీ గుడ్. సో హియర్ ఇస్ దట్ physical change. Okay, those changes in which no new substances are formed are called physical change. So there is a word called no new substances are formed. ఏ ఒక్క కొత్త సబ్స్టెన్స్ కూడా ఫామ్ అవ్వలేదు. ఎందులోని? ఫిజికల్ చేంజ్. ఎందుకంటే జస్ట్ కటింగ్ ఆఫ్ పేపర్ అంతే కదా, పేపర్ని తీసుకొని కట్ చేసాము, ఏమైంది? అది ఫిజికల్ చేంజే. అంటే కొత్త పేపర్ పీసెస్ ఏమైనా వచ్చినాయా? లేదు. ఏ పేపర్ తీసుకుంటామో ఆ పేపర్ ఒకటే వస్తుంది. బ్లాక్ పేపర్ తీసుకుంటే బ్లాక్ పీసెస్ వస్తాయి, వైట్ పేపర్ తీసుకుంటే వైట్ ఆర్ ఎనీ కలర్, ఆ కలర్ పీసెస్ మాత్రమే వస్తుంది. అంతేగాని కట్ చేసినప్పుడు కొత్తగా సబ్స్టెన్స్ మారిపోవడం, కొత్త కలర్ మారిపోవడం ఉంటుందా? లేదు కదా. సో దెర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్సెస్ ఆర్ ఫార్మ్డ్, కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం? ఫిజికల్ చేంజ్, రైట్? ఎస్. సో ఇక్కడ చూసినట్లయితే కెమికల్ చేంజ్ ఎగ్జాంపుల్ ఏంటి? బర్నింగ్ అ పీస్ ఆఫ్ పేపర్. అప్పుడు ఏమైంది? మనకి యాష్ వచ్చింది కదా. సో ఇట్ ఇస్ అ న్యూ ప్రొడక్ట్, రైట్? లెట్స్ సీ. దోస్ చేంజెస్ ఇన్ విచ్ న్యూ substances are formed are called chemical changes. So కొత్త ప్రొడక్ట్స్ వస్తాయి, కొత్త చేంజ్ ఏమైనా సబ్స్టెన్స్ వస్తే దాన్ని కెమికల్ చేంజ్ అంటాం, రైట్? సో నెక్స్ట్ ఇస్ ద పాయింట్ ఇన్ ఫిజికల్ చేంజ్. ఇన్ అ ఫిజికల్ చేంజ్ ద సబ్స్టెన్సెస్ ఇన్వాల్వ్డ్ డు నాట్ చేంజ్ దేర్ ఐడెంటిటీ. డు నాట్ చేంజ్ దేర్ ఐడెంటిటీ అంటే మనం కట్ చేసిన పీస్ ఆఫ్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి కూడా పేపర్కి ఈక్వల్గా ఉండే ప్రాపర్టీస్ కదా. నువ్వు ఏ కలర్ పేపర్ తీసుకుంటావో, ఏ ఒక్క టెక్స్చర్, ఏ ఒక్క థిక్నెస్ తీసుకుంటావు పేపర్, కట్ చేసాక కూడా పీసెస్ ఎలా ఉంటాయి? దాని ఒక పీసెస్ సేమ్ అదే థిక్నెస్తో, సేమ్ అదే కలర్తో ఉంటాయి. దెర్ ఇస్ నో పర్టిక్యులర్ చేంజింగ్ ఆఫ్ దేర్ ఐడెంటిటీ. వెరీ గుడ్. సో ఇక్కడ చూసినట్లయితే కెమికల్ చేంజ్లో ఏమవుతుంది? ఇన్ అ కెమికల్ చేంజ్ ద సబ్స్టెన్స్ ఇన్వాల్వ్డ్ చేంజ్ దేర్ ఐడెంటిటీ. సో ఏమైంది? ఐడెంటిటీని చేంజ్ చేసేసుకున్నాయి. ఎగ్జాంపుల్ ఏంటి? బర్నింగ్ ఆఫ్ పేపర్. అప్పుడు ఏమైంది? పేపర్ని బర్న్ చేశాక స్టార్టింగ్ పేపర్ ఎలా అయితే ఉందో కాలిపోయాక అలా ఉండదు, మిగలదు కదా పేపర్ మనకి. సో యాష్లో ఉంటుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది? వీ హ్యావ్ ద డిఫరెంట్ టెక్స్చర్, డిఫరెంట్ కలర్ అంటుంది కదా. సో దాని మీద ఏం చెప్తున్నాం మనము? చేంజ్ ఇన్ దర్ ఐడెంటిటీ. ఓకే, వీ హ్యావ్ వన్ మోర్ పాయింట్ రిలేటెడ్ టు కెమికల్ చేంజ్, దట్ ఈస్ అ కెమికల్ చేంజ్ ఈజ్ ఆల్సో కాల్డ్ as కెమికల్ రియాక్షన్. కెమికల్ చేంజ్ని ఏమంటున్నామంట? ఆల్సో కాల్డ్ as కెమికల్ రియాక్షన్. ఎందుకంటే అక్కడ కొత్త రియాక్షన్ జరిగింది కాబట్టి ప్రొడక్ట్ కొత్తది ఫామ్ అయింది, అందుకే కెమికల్ రియాక్షన్ కూడా పిలుస్తాం. ఓకే, కమింగ్ నెక్స్ట్ విత్ ఫిజికల్ చేంజ్. దే క్యాన్ బి ఈజీలీ రిటర్న్ టు ఒరిజినల్ ఫామ్ బై సమ్ ఫిజికల్ ప్రాసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు నచ్చిన ఒక ఏదైనా బుక్ కానీ చిరిగిపోయింది అనుకోండి. ఓకే, మీరు కట్ చేసే బై నుంచి కట్ చేస్తారు, సపోజ్ తీసుకునే పీస్ ఆఫ్ పేపర్సే. ఓకే, సో ఆ పేపరు మనం ఆ పేపర్ని కట్ చేసేసాము, పీస్ ఆఫ్ పేపర్స్ వచ్చేసాయి మనకి. ఇప్పుడు మళ్ళీ దాన్ని అతికించాలంటే ఏం చేయాలి? సింపుల్గా ఈదర్ గమ్మో లేకపోతే ప్లాస్టరో పెట్టి సెలో టేప్ పెట్టి స్టిక్ చేసేస్తే కొంచెం, అంటే ఎగ్జాక్ట్గా అలా రాదు కానీ కొంచెం బ్రేకేజ్ ఉన్నా సరే వీ కెన్ గెట్ ద ఒరిజినాలిటీ. నాట్ 100% బట్ ఎస్ వీ క్యాన్ చేంజ్ దట్ ఇన్ టు ఒరిజినల్ వన్. సో అది చెప్తున్నారు. We can be easily returned to the original form by some
physical process, either by sellotape or by gum. Okay, అతికించి మనం పెట్టేయచ్చు కదా పీస్ ఆఫ్ పేపర్స్ని బై బ్యాక్ యాజ్ అ షేప్ ఆఫ్ ద పర్టిక్యులర్ పేపర్. ఓకే, ఇది సాధ్యమవుతుంది, ఒరిజినల్ షేప్కి మళ్ళీ రిటర్న్ అవుతుంది. వాట్ అబౌట్ దిస్ చిల్డ్రన్? ఒక్కసారి పేపర్ కాలిపోయాక ఆ షేప్ అయ్యాక మళ్ళీ దాన్ని ఇంకేదైనా ప్రాసెస్ చేసి మన పేపర్గా తేగలమా అంటే నో, దెర్ ఇస్ నో ఛాన్స్. ఉందా? ఛాన్స్ ఉంది. మీకేం తెలుసు? మ్యాజిక్ తెలుసా? మ్యాజిక్ తెలియదు కదా. సో లేదు, ఛాన్స్ ఇస్ నాట్ దేర్, రైట్? దట్స్ ద రీజన్. దే గెట్ కన్వర్టెడ్ ఎంటైర్లీ ఇంటూ న్యూ సబ్స్టెన్సెస్. ఎస్, కొత్త సబ్స్టెన్స్కి ఫామ్ అయిపోయినాయి. అండ్ ద న్యూ సబ్స్టెన్స్ యూజువల్లీ కెనాట్ బి రిటర్న్డ్. మళ్ళీ తిరిగి ఒరిజినాలిటీ దానికి రాలేవు. కెనాట్ బీ రిటర్న్ టు దేర్ ఒరిజినల్ ఫామ్. అది డిఫరెన్స్. ఎందుకంటే టోటల్గా అది న్యూ సబ్స్టెన్స్, సో దే కెనాట్ బి రిటర్న్ టు దర్ ఒరిజినల్ ఫామ్. గాట్ ఇట్? ఇప్పుడు లాస్ట్ వన్ హియర్ వీ హ్యావ్. దీని ప్రకారం ఏం చేస్తున్నాము? దిస్ మీన్స్ దట్ ఫిజికల్ చేంజెస్ క్యాన్ బి ఈజీలీ రివర్స్డ్. అంటే ఫిజికల్ చేంజెస్ కొన్ని ఈజీగా రివర్సిబుల్ అవుతాయి. ఓకే, రివర్సిబుల్ అంటే మళ్ళీ ఒరిజినాలిటీ ఫామ్కి రావడం. ఓకే, దే ఫార్మ్ టు ద ఒరిజినల్ సబ్స్టెన్స్. బట్ కెమికల్ చేంజ్ అలా అవుతుందా? నో ఛాన్స్ కదా. సో కెమికల్ చేంజ్లు ఏమవుతుంది? దీస్ ఆర్ యూజువల్లీ ఇర్రివర్సిబుల్. ఏంటిది? ఇర్రివర్సిబుల్. ఇక్కడ మనకేముంది? రివర్సిబుల్. ఇక్కడ ఇర్రివర్సిబుల్. దట్స్ వన్ మోర్. అంటే ఈ 2 లెటర్స్ ఉన్నాయి కదా, ఐఆర్ డిఫరెన్సియేషన్. రివర్సిబుల్కి ఆపోజిట్ ఇర్రివర్సిబుల్ అనమాట. ఓకే, సో రివర్సిబుల్ ఏమో ఫిజికల్ చేంజ్లో చూస్తాము, ఇర్రివర్సిబుల్ ఏమో కెమికల్ చేంజ్లో చూస్తాం. ఓకే, సో వీ హ్యావ్ వన్ మోర్ టు బి డిస్కస్డ్ హియర్ చిల్డ్రన్. ఓకే, ద చేంజెస్ ఇన్ ఫిజికల్ స్టేట్, సైజ్ అండ్ షేప్ ఆఫ్ అ సబ్స్టెన్స్ ఆర్ కాల్డ్ ఫిజికల్ చేంజెస్. సో మనకి ఫిజికల్ చేంజ్ అనేది ఏంటి? సైజ్లో కానీ షేప్లో కానీ దాని యొక్క చేంజ్ వచ్చినా సరే దాన్ని ఫిజికల్ చేంజ్ అంటాం. ఓకే, మనం తీసుకున్న పేపర్ని మనం కట్ చేస్తాం కదా, షేప్లో తేడా వచ్చింది, సైజ్లో కూడా తేడా వచ్చింది, మళ్ళీ దాన్ని సిలో టైప్తో ప్లాస్టర్ అతికిస్తే కొంచెం ఒరిజినాలిటీకి వచ్చేస్తుంది కదా, రివర్సిబుల్. ఓకే, బట్ ఇది అలా కాదు. ఓకే, కంప్లీట్గా సైజ్ కాదు, షేప్ కాదు, కంప్లీట్గా న్యూ ప్రోడక్టే ఫామ్ అయిపోయింది. ఎందులో? కెమికల్ చేంజ్. ఓకే, వెరీ గుడ్. సో దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఫిజికల్ చేంజ్ అండ్ chemical change. Hope you understood. If not, let's go with the examples. Few examples to be discussed, children. We'll just see over there. Okay? Yes. So, identi cheppandi, meere cheppandi. What do you observe? Picture number 1. ఏంటివి? మార్ష్మెల్లోస్లా అనిపిస్తున్నాయి, తిన్నాను క్యాండీస్లో ఉన్నాయి ఏంటి మరి? ఏంటివి? వెరీ గుడ్, ఐస్ క్యూబ్స్. ఇవేంటి? అవి కూడా ఐస్ క్యూబ్స్. ఓకే, వెరీ గుడ్. ఇదేంటి? వాటర్. ఓహో, కనిపించింది ఇది వాటర్ అని. ఓకే, ఫైన్. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. చెప్పండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఐస్ ఉంది, రైట్? వీ హ్యావ్ యూ ఏంటిది? నథింగ్ బట్ ఐస్. ఓకే, ఐస్ క్యూబ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐస్ క్యూబ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. ఇవి కూడా ఐస్ క్యూబ్సేనా? ఓకే, ఇవి కూడా ఐస్ క్యూబ్సేనంట. ఓకే, ఫైన్. బట్ కంప్లీట్గా ఐస్ క్యూబ్సే, కొంచెం వాటరీగా ఉన్నాయా? మెల్టింగ్ స్టార్ట్ అయిపోయింది కదా, వాటర్ చూసారా? ఓకే, ఇక్కడ వాటర్. వెరీ గుడ్, వాటర్. సో జస్ట్ టెల్ మీ చిల్డ్రన్, we have okay, I'll write on top of that. You can easily understood the process here. Okay, yes. So here ikkada em jarigindi? If you take this as a first example, ikkada manaki em undi? Ice cubes unnai kada, ice cube undi, like the ice and radham. Okay, yes, we have ice over here. Ippudu naku cheppandi, middle picture undi kada, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా చేంజ్ అయింది? హౌ? దీన్ని ఏ ప్రాసెస్ అంటాం? ఐస్ క్యూబ్ నుంచి వాటర్కి ఎలా మారిపోతుంది? మనం దాన్ని హీట్ చేద్దామా, లేకపోతే ఐస్ క్యూబ్ని నైఫ్తో కట్ చేయాలా? ఏం చేయాలి? ఏ ప్రాసెస్ చేస్తే వాటర్ అయిపోతుంది? ఈజీగా బయట పెట్టడం, అంతేనా? అయిపోతుందా? ఓకే. సో ఫ్రిడ్జ్లో, రీఫ్రిజిరేటర్ కానీ డీప్ ఫ్రిడ్జ్లో ఉన్న కానీ ఒక ఐస్ క్యూబ్ని తీసుకొచ్చి మనము జస్ట్ బయట రూమ్ టెంపరేచర్లో, బయట ఎన్వైరన్మెంట్లో పెడితే ఆటోమేటిక్గా ఏమవుతుంది? అది వాటర్గా లిక్విడ్ ఫామ్లో మారిపోతుంది. మనం దాన్ని ఏం చేయాలా? హీట్ చేయాలా? చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, రైట్? ఒరిజినల్గా అది ఇట్ క్యాన్ ఫార్మ్ ఇంటూ
liquid state. Very good. దాటిని ఏమంటాం, ఆ ప్రాసెస్ని ఏమంటాం? Very good. Melting of ice. So from here to here, that is called as melting of ice. Melting of ice. Okay. So ఇది melting of ice cube నుంచి just వాటర్గా అయిపోయింది అంతే. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కరిగిపోతున్న ఐస్ క్యూబ్స్ని, ఓకే, వాటరీగా అయిన ఐస్ క్యూబ్స్ని, వాటరీగా అయిపోయింది కదా ఎంత, దాన్ని మళ్ళీ నేను ఒరిజినల్గా లైక్ మళ్ళీ ఐస్ క్యూబ్ ఫామ్లో పెట్టుకోవాలనుకో, గడ్డ కట్టేయాలనుకో, ఏం చేయాలి నేను? షుడ్ ఐ హీట్? ఏం చేయాలి మరి? ఎక్కడ పెట్టాలి? కింద ఫ్రిడ్జ్లో ఉన్నా, పైన డీప్ ఫ్రిడ్జ్లో ఉన్నా? ఎస్, అక్కడ పెట్టాలి. ఎందుకు పెట్టాలి అక్కడ? వెరీ గుడ్, ఫ్రీజ్ అవుతుంది కాబట్టి. సో ఆ ప్రాసెస్ని ఏమంటాం? ఫ్రీజింగ్ ఆఫ్ ఐస్. వెరీ గుడ్, దిస్ ఇస్ కాల్డ్ ఫ్రీజింగ్ ఆఫ్ ఐస్. ఫ్రీజింగ్ ఆఫ్ ఐస్. సో డిఫరెన్స్ తెలిసిందా? ఇఫ్ యూ టేక్ అ పర్టికులర్ ఐస్ క్యూబ్ ఫ్రమ్ ద డీప్ ఫ్రిడ్జ్, జస్ట్ కెప్ట్ ఇట్ అవుట్ సైడ్, ఏమవుతుంది? ఈజీగా అది మెల్ట్ అయిపోతుంది, అంతే కదా, మెల్టింగ్ ఆఫ్ ఐస్. ఓకే, లేదు మెల్ట్ అయిపోయిన ఐస్ని మనము, ఈ వాటర్ బాటిల్ మెల్ట్ అయిపోయిన ఐస్ని మనము సాలిడ్ ఫామ్లో ఐస్ క్యూబ్లో మార్చుకోవాలనుకో, ఏం చేస్తాం? ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి డైరెక్ట్గా ఏం చేయాలి? ఫ్రీజర్లో పెట్టినా సరే ఐస్గా మారిపోతుంది కదా. సో మళ్ళీ దానికి లిక్విడ్ స్టేట్లోకి పెట్టాలంటే తీసి మళ్ళీ బయట పెట్టేయచ్చు, అక్కడి నుంచి ఫ్రిడ్జ్ నుంచి తీసుకొచ్చి బయట పెట్టేయచ్చు. సో దేర్ ఈజ్ ఇంటర్ కనెక్షన్ బిట్వీన్, అంటే ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి స్టేట్స్ కదా. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి? టెంపరేచర్ డిఫరెన్స్. సో టెంపరేచర్ మారినప్పుడు ఆటోమేటిక్గా అవి ఒక స్టేట్స్ మారిపోతున్నాయి. సాలిడ్ స్టేట్ ఏమో ఇక్కడ ఉంది, లిక్విడ్ స్టేట్ ఏమో ఇక్కడ ఉంది. ఇదేమో సెమీ సాలిడ్, అంటే ఏంటి? కరిగిపోతున్న ఐస్ క్యూబ్ అనమాట. సో ఇవి జస్ట్ చేంజింగ్ ఆఫ్ దేర్ షేప్ అండ్ సైజ్ ఆల్సో, అండ్ అగైన్ రిటర్నింగ్ బ్యాక్ టు దర్ ఒరిజినాలిటీ ఫామ్, రైట్? సో ఈ రియాక్షన్స్ని ఏమంటాం మనం? ఈ చేంజెస్ని ఏమంటాము? రివర్సిబుల్ చేంజ్. అంటే ఐస్ వాటర్ అవ్వగలదు, మళ్ళీ వాటర్ ఐస్ అవ్వగలదు, అంతేనే కదా. రివర్సిబుల్లా కాదా? సో ఇప్పుడు దీనికి దేని ఎగ్జాంపుల్ ఇది? కెమికల్ చేంజా, ఫిజికల్ చేంజా? వెరీ గుడ్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ physical change. It is an example of physical change. Very good. It is an example of physical change. What do you observe in physical change, children? There is a melting of ice taking place. Ice water అయిపోయింది. ఓకే, ఈ యొక్క సెమీ సాలిడ్ ఐస్ ఏమైంది? మళ్ళీ ఐస్ క్యూబ్గా మారిపోయింది. ఓకే, సో దేర్ ఇస్ ఓన్లీ ద ఫిజికల్ చేంజ్ అబ్జర్వ్డ్. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల అది మళ్ళీ బ్యాక్కి రాగలదు, రిటైన్ అవ్వగలదు. సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ చేంజ్, రైట్? సో ఐస్ క్యూబ్ ఇంటూ వాటర్ అగైన్, అండ్ వాటర్ అగైన్ టు ఐస్. దట్ ఈస్ అ ఫిజికల్ చేంజ్ ఆఫ్ మ్యాటర్. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్కి, లిక్విడ్ నుంచి మళ్ళీ సాలిడ్కి. సాలిడ్ లిక్విడ్ ఏమంటున్నాం? మెల్టింగ్ అంటున్నాం. లిక్విడ్ టు సాలిడ్ ఫ్రీజింగ్ అంటున్నాం. గాట్ ఇట్? దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ physical change. We have few more examples, children. Here we go. What is the first picture talking about? Yes, tell me. ఏంటిది? ఒక ప్యాన్ ఉంది, దాంట్లో వాటర్ వేసాము, కిందన హీట్ చేసాము. ఏం చేసాం? కిందన మంట పెట్టాము. ఏమైంది? ట్రయాంగిల్ ఇస్ ద సింబల్ ఫర్ హీట్, రైట్? యా, బబుల్స్ ఫామ్ అయ్యాయి కదా. బబుల్స్ ఫామ్ ఏమైంది తర్వాత? వాట్ హ్యాపెండ్? ఆవిరి అయిపోయింది, స్టీమ్ అయిపోయింది. ఓకే, దీన్ని ఏమంటాం ఇప్పుడు? బాయిలింగ్ ఆఫ్ వాటర్. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద బాయిలింగ్ ఆఫ్ వాటర్. సో ఫస్ట్ పిక్చర్ ఇస్ టాకింగ్ అబౌట్ ద, ఇక్కడ రాస్తాను. ఓకే, దీని పిక్చర్ ఇక్కడ రాస్తాను, చెప్పాలి. బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఇస్ టేకెన్ ప్లేస్. క్లియర్ చిల్డ్రన్? సో స్టార్టింగ్ ఎలా ఉంది ఇక్కడ పిక్చర్లో? ఇదే స్టేట్ ఇది. వెరీ గుడ్, లిక్విడ్ స్టేట్. ఇదే స్టేట్ లిక్విడ్ స్టేట్. మరి ఇక్కడ ఆవిరైపోతుంది కదా ఇది, గ్యాషియస్ స్టేట్. సో లిక్విడ్ టు గ్యాస్ వెళ్ళిపోయింది. ఏంటి? వాటరే. వాటర్ ఇస్ చేంజ్ ఇట్స్ ఫార్మ్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాషియస్ స్టేట్, రైట్? సో దాన్ని ఏమంటున్నాం మనము? బాయిలింగ్ అంటున్నాం. ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి బాయిలింగ్ ఆఫ్ వాటర్. ఓకే, the physical change which observes between liquid state to transformation to
gaseous state is called as boiling. ఓకేనా, జనరల్గా అది వాటరే, ఆవిరి కూడా వాటర్ వేపరే కదా. ఇప్పుడు సెకండ్ పిక్చర్, దిస్ వన్. ఏంటివి పైన ఏమున్నాయి? క్లౌడ్స్. ఎస్, మబ్బులు. సో క్లౌడ్స్ నుంచి ఏం పడుతుంది? రెయిన్. వెరీ గుడ్. సో రెయిన్ పడుతున్నప్పుడు వాట్ వీ కెన్ అబ్జర్వ్, క్లౌడ్స్ అని ఏ ఫామ్లో ఉంటాయి? వెరీ గుడ్, గ్యాస్ ఫామ్, గ్యాషియస్ వన్. ఈ రెయిన్ డ్రాప్స్ లిక్విడ్ స్టేట్లో ఉంటాయి. సో దేర్ ఇస్ అ చేంజ్ ఫ్రమ్ గ్యాస్ టు లిక్విడ్. ఇక్కడ ఏంటి? లిక్విడ్ టు గ్యాస్, ఇక్కడ గ్యాస్ టు లిక్విడ్. ఈ చేంజ్ని ఏమంటాం? చెప్పాలి. ద చేంజ్ ఆర్ ఎల్స్ ద ప్రాసెస్ వేర్ ద గ్యాసెస్ సబ్స్టెన్స్ టర్న్ ఇంటూ లిక్విడ్ స్టేట్. కండెన్సేషన్. వెరీ గుడ్. ఈస్ దాట్ కండెన్సేషన్? కండెన్సేషన్ అంటే వర్షం పడుతుందా క్లౌడ్స్ నుంచి? ఎలా పడుతుంది? కూలింగ్ ప్రాసెస్. వెళ్ళిపోతే పడుతుంది. అవి కూడా వాటర్ వేపరే కదా, వాటర్ నుంచి వాటర్ వేపరే కదా. ఇది కూడా వాటర్ వేపరు, ఇది వాటర్, రెండు ఒకే ఫామ్లో ఉన్నాయి, H2O, రైట్? సో బాయిలింగ్ ఆఫ్ వాటర్ ఇస్ టేకింగ్ ప్లేస్, కండెన్సేషన్ ఆఫ్ వాటర్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఓకే, సో ఎవాపరేషన్ అనేది బాయిలింగ్లో అనమాట. బాగా సన్నీ డే ఉన్నప్పుడు ఏమవుతుంది? సముద్రం నీరు ఆవిరైపోతుంది. మళ్ళీ ఈవినింగ్ కూల్ అయిపోయాక ఏమవుతుంది? ఒక్కొక్కసారి వర్షం రూపంలో కింద పడిపోతుంది. ఓకే, సో బాయిలింగ్ ఆఫ్ వాటర్, లిక్విడ్ టు గ్యాస్, కండెన్సేషన్ ఆఫ్ వాటర్, గ్యాస్ టు లిక్విడ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, కింద ఎగ్జాంపుల్ చూడండి, ఇది చూడండి. వాట్ ఇస్ దిస్? బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్. సో గ్లాస్ బ్రేక్ అయిపోయింది. గ్లాస్ బ్రేక్ అయిపోయాక ఇవేమవుతాయి? పీసెస్ ఏమవుతాయి? అవి కూడా గ్లాస్ పీసెసే కదా. సో బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. బ్రేకింగ్ ఆఫ్ గ్లాస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఆఫ్ physical change, breaking of a glass. And next, last example. చూడండి, ఇది ఏంటిది? బెల్. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది? సౌండ్ ప్రొడ్యూస్ అయింది. అప్పుడు ఏమంటాము? బెల్ రింగ్ అయితే కదా సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఈజ్ అ రింగింగ్ ఆఫ్ an ఎలక్ట్రిక్ బెల్. ఏ బెల్ ఇది? ఎలక్ట్రిక్ బెల్. సో దిస్ ఇస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ ఫిజికల్ చేంజ్. అంటే జనరల్గా అవి ఒక కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవ్వకుండా ఒక చేంజ్ని ఫామ్ చేసాయి. ఓకే, ఇక్కడ బాయిలింగ్ ఆఫ్ వాటర్లో, బ్రేకింగ్ ఆఫ్ అ గ్లాస్లో, కండెన్సేషన్ ఆఫ్ వాటర్లో అండ్ రింగింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బెల్లో దేర్ ఇస్ ఓన్లీ స్మాల్ చేంజ్ అకర్డ్. ఓకే, ఇది వైబ్రేట్ అవుతుంది అంతే కదా, వైబ్రేట్ అయ్యి మనకి సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది, అంతేగాని దేర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్. వెరీ గుడ్. ఇక్కడ కూడా H2O లిక్విడ్, H2O గ్యాస్, అక్కడ H2O వేపర్, H2O liquid. ఇక్కడ breaking of glass లో, after breaking of glass what happens? The glass piece also belongs to glass identity only. There is no new substances formed. ఇక్కడ కూడా ringing of bell కూడా examples of, these are all examples of physical changes. Okay na? So no new substances are formed. They have the originality shape. ఇంకా మళ్ళీ దీన్ని బాయిలింగ్ కండెన్సేషన్ చేస్తే గ్యాస్ లిక్విడ్ అయిపోతుంది. ఇది కూడా గ్లాస్ని అతికించడం ట్రై చేస్తే అతుకుతుంది. ఇది కూడా స్విచ్ ఆఫ్ చేస్తే ఎలక్ట్రిక్ బెల్ వైబ్రేట్ అవ్వడం, రింగ్ అవ్వడం స్టాప్ అయిపోతుంది. ఓకే, దీస్ ఆల్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ అ ఫిజికల్ చేంజ్. అంటే నో న్యూ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్, ఎవ్రీ వన్ ఈస్ హ్యావ్ యర్ ఓన్ ఐడెంటిటీ, ఇంకా రివర్సిబుల్ చేంజెస్. సో దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫిజికల్ చేంజ్. ఓకే, గోట్ ఇట్. నౌ లెట్స్ గో ఇంటు ద కెమికల్ చేంజ్ ఎగ్జాంపుల్. These are the examples of a chemical change where you can observe this one. The first picture is telling about a candle burn. Okay, burning of candle, we can say burning of candle. So burning of candle అనేది example of దేనికి? కెమికల్ చేంజ్. వెరీ గుడ్. సో స్టార్టింగ్ ఏమో మనం క్యాండిల్ తీసుకున్నాం. ఓకే, క్యాండిల్ ఎలా ఉంటుంది? సాలిడ్గా ఉంటుంది. ఓకే, దానికి మన పైన ఈ దీనికి మనము ఫైర్ అంటించినప్పుడు ఆ ఒక్క లిడ్ ఏమవుతుంది? వెలుగుతుంది. వెలిగి ఇట్ గివ్స్ ద మెల్టింగ్ ఆఫ్ దిస్ క్యాండిల్ ఇన్ టు వ్యాక్స్. ఓకే, సో మొత్తం కరిగిపోయాక ఏమవుతుంది? మళ్ళీ క్యాండిల్ని మనము ఒరిజినల్ షేప్కు తేలేం కదా. ఇంత క్యాండిల్ తీసుకున్నాం అనుకోండి, క్యాండిల్ ఆన్ చేశాక కరెంట్ పోయింది, క్యాండిల్ ఆన్ చేశాక అది అలాగ వెలుతురిస్తూ మనకి ఏమవుతుంది? అది కరిగిపోతుంది కదా. సో లాస్ట్కి ఇంత కొంచెం వ్యాక్స్ మిగులుతుంది, రిమైనింగ్ అంతా ఏమైంది? మరి కరిగిపోయి మనకి లైట్ ఇచ్చింది కదా. సో దెర్ ఇస్ నో ఒరిజినాలిటీ, రీబ్యాక్ ఆఫ్ ద పర్టికులర్ షేప్ అగైన్. సో బర్నింగ్ ఈజ్ అ
Candle of a example of chemical change. Very good. So we can just lift over with only few amount of wax, but not completely one. Yeah, okay. This is an example for chemical change, burning of candle. Okay, burning of a candle. Now we have the second one, that is ఇదేంటో తెలుసా, యాక్చువల్లీ ఇది ఒక రిబ్బన్. ఏ రిబ్బన్ అంటే మెగ్నీషియం రిబ్బన్. ఏ రిబ్బన్? మెగ్నీషియం రిబ్బన్. ఈ మెగ్నీషియం రిబ్బన్ని మనము బర్న్ చేసినట్లయితే ఇట్ ఫార్మ్స్ ఇంటూ MgO. దీని పేరేంటంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఏంటిది? మెగ్నీషియం ఆక్సైడ్. ఎందుకు ఆక్సిజన్ ఎక్స్ట్రా వచ్చిందంటే, ఇప్పుడు మనకి ఎయిర్లో నార్మల్గా మన చుట్టూ గ్యాసెస్ ఉంటాయి కదా, సో ఎయిర్లో ఉన్న ఆక్సిజన్ని తీసుకొని ఈ యొక్క రిబ్బన్ అనేది బర్న్ అయ్యి, ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ గోస్ విత్ ప్రొడక్ట్ దట్ ఈస్ MgO అంటే మెగ్నీషియం ఆక్సైడ్. ఓకే, స్టార్టింగ్ ఎలా ఉంది? మెగ్నీషియం రిబ్బన్ Mg ఫామ్లో ఉంది. ఓకే, బర్న్ చేసినప్పుడు మంట పెట్టక ఏమైంది? అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ తీసుకొని ఇట్ ఫార్మింగ్ అ న్యూ product that is called as magnesium oxide, MgO. సో స్టార్టింగ్ ఎలా ఉంది? మెగ్నీషియం, ఎండింగ్ MgO. మరి కొత్త ప్రోడక్టే కదా. వెన్ దెర్ ఇస్ అ న్యూ సబ్స్టెన్స్ ఫార్మ్ ఏమంటాం దాన్ని? కెమికల్ చేంజ్. వెరీ గుడ్. దిస్ ఎగ్జాంపుల్ ఫర్ అ కెమికల్ చేంజ్. ఇది మెగ్నీషియం రిబ్బన్. ఆఫ్టర్ బర్నింగ్ వాట్ హ్యాపెన్స్? ఇట్ ఇంటేక్ ఆక్సిజన్. డ్యూరింగ్ రియాక్షన్ ఏమైంది? ప్రొడక్ట్ ఏమైంది? MgO, మెగ్నీషియం ఆక్సైడ్. క్లియర్? దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ కెమికల్ చేంజ్. ఓకేనా? సో బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్. మెగ్నీషియం రిబ్బన్. ఓకే, క్లియర్? ఓకే, నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఇక్కడ ఉంది చూసారా? ఏంటిది? దిస్ ఇస్ O. ఓకే, దిస్ ఇస్ HO. ఇది కూడా బర్నింగే. ఏంటిది? ఇది కూడా బర్నింగే. దేనికి బర్నింగ్ అంటే, బర్నింగ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ టు ఫార్మ్ వాటర్ మాలిక్యూల్. ఏంటిది? టు ఫార్మ్ వాటర్ మాలిక్యూల్. సో there is 2 hydrogens and 1 oxygen combined to get water molecule. But ఇది ఎలా వచ్చింది? burning of hydrogen, burning of oxygen together to give a water molecule. ఏంటిది? water molecule. What is this, children? This is a water molecule. Formula ఏంటి water molecule ది? H2O. okay na? So these 3 are the examples of కెమికల్ చేంజెస్. ఏంటివి? కెమికల్ చేంజెస్ అంటే కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది కదా. సో ఇనీషియల్గా ఎలా ఉంది? క్యాండిల్ నార్మల్గా ఉంది. ఆఫ్టర్ దట్ యూ జస్ట్ హ్యావ్ అ న్యూ ఏంటిది? వ్యాక్స్ అంటాం కదా, క్యాండిల్ వ్యాక్స్. కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది. అండ్ ఇక్కడ ఇనిషియల్గా హైడ్రోజన్స్ ఆక్సిజన్స్ ఉన్నాయి, తర్వాత వాటర్ మాలిక్యూల్ H2O ఫామ్ అయింది. ఓకే, వెరీ గుడ్. థర్డ్ వన్, మెగ్నీషియం అనేది రిబ్బన్ మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయిపోయింది. సో కొత్త ప్రోడక్ట్ ఫామ్ అయింది. సో మరి రీబ్యాక్ అవ్వగలవా అంటే not possible, but only few are possible. okay, so ఆ ఒక్క రీజన్లో irreversible స్టేట్మెంట్ వాడతాం. ఓకే, సో no new substance are formed, these are irreversible and the result products will lose their identity. ఓకే, ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఫామ్ అయిపోయాక వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, బట్ ఇనిషియల్గా హైడ్రోజన్ ఆక్సిజన్ అనేవి గ్యాషియస్ స్టేట్లో ఉంటాయి. ఏ స్టేట్లో ఉంటాయి? గ్యాషియస్ స్టేట్. సో H2 and O2 అనేవి గ్యాషియస్ స్టేట్లో ఉంటాయి. G అంటే gaseous state, but combine అయిపోయాక it forms a liquid water molecule. okay, water liquid ఏ కదా. ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ రిబ్బన్ కూడా it forms the new product, మళ్ళీ బ్యాక్ అది మళ్ళీ తిరిగి వెళ్ళలేదు, irreversible. సో ఇలాంటి కండిషన్స్లో మనం ఏమంటాం? దిస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ అ కెమికల్ చేంజ్, రైట్? ఎస్. సో నెక్స్ట్ ఫాలోడ్ విత్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజ్. ఇప్పుడు చూసినట్లయితే మెల్టింగ్ ఆఫ్ ఐస్, ఓకే, రిబైనింగ్, మళ్ళీ రీగెయిన్ ఎక్కడ అవుతుంది? మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెడితే లిక్విడ్ అయిపోయిన వాటర్ కాస్త మళ్ళీ సాలిడ్ అయిపోగలదు. సో దెర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మ్యాటర్, సాలిడ్ టు లిక్విడ్, లిక్విడ్ టు సాలిడ్ అంతే. బట్ దెర్ ఇస్ నో న్యూ ప్రొడక్ట్ ఈస్
ఫామ్ ఎప్పుడు వాటర్గా ఉంటుంది కానీ కొత్త ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది కదా, ఐస్ క్రీమ్ అయిపోతుంది కదా ఫ్రిడ్జ్లో పెడితే, రైట్? సో ఐస్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఐస్ సాలిడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది, మళ్ళీ వాటర్గా మారుతున్నప్పుడు ఏమంటాం దీన్ని? జస్ట్ చేంజ్ ఇన్ ద ఫిజికల్ స్టేట్. ఓకే, మళ్ళీ వాటర్ ఐస్గా మారగలదా అంటే ఓ ఎస్, అవుతుంది. ఓకే, సో రివర్సిబుల్ కాబట్టి, నో న్యూ ప్రోడక్ట్ ఇస్ ఫార్మ్డ్ కాబట్టి దీన్ని ఏమంటున్నాం మనము? ఫిజికల్ చేంజ్. ఓకే, ఇక్కడ కూడా ఐస్లో కూడా మనకి H2 ఫార్మాట్లో ఉంటుంది, ఇక్కడ కూడా వాటర్లో కూడా H2O ఫార్మాట్లో ఉంటుంది. ఏంటి? వాటర్ మాలిక్యూల్ కెమికల్ ఫార్మ్లో, హైడ్రోజన్ ఆక్సైడ్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ వాటర్ సింప్లీ. ఓకే, బట్ ఇక్కడ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ చిల్డ్రన్, వాట్ యూ అబ్జర్వ్ హియర్? ఇదేంటి కిందన? బర్నింగ్ ఆఫ్ వుడ్. సో వుడ్ అనేది బర్న్ అవుతుంది. ఓకే, సో వుడ్ బర్న్ అయినప్పుడు ఏమవుతుంది? స్మోక్ ఎవాల్వ్ అవుతుంది. వీ హ్యావ్ లాస్ట్కి మళ్ళీ చెక్క ముక్కలు ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా కొత్త ప్రోడక్ట్ ఫామ్ అవుతుందా? వెరీ గుడ్, యాష్ మిగులుతుంది. సో బర్నింగ్ ఆఫ్ వుడ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, స్టార్టింగ్ ఏముంది? వుడ్ ఉంది. వుడ్ ఎలా ఉంది? సాలిడ్ స్టేట్లో ఉంది. స్టేట్ ఈస్ నాట్ దట్ రిక్వైర్డ్. ఓకే ఫైన్. ఓకే, నెక్స్ట్ మెయిన్గా మారిపోతుంది, యాష్గా మారిపోతుంది. సో ఇది కూడా పౌడరీ ఫామ్ కదా, అమార్ఫస్ అనొచ్చు, సాలిడ్ అనొచ్చు. ఓకే, సో వాట్ హ్యాపెన్ హియర్? యాష్ ఫామ్ అయిపోయినప్పుడు, బర్నింగ్ మొత్తం అయిపోయినప్పుడు ఇది మళ్ళీ రివర్స్ వెళ్ళగలదా అంటే వెళ్ళగలదా? అబ్సల్యూట్లీ నో. బట్ ఇక్కడ వాటర్ ఐస్ వాటర్ అవ్వగలదా? అబ్సల్యూట్లీ ఎస్. ఇక్కడ ఎస్, ఇక్కడ నో. ఎందుకు నో? యాష్ అయిపోయాక మళ్ళీ వుడ్గా అది ఫామ్ అవ్వలేదు కదా, బికాస్ ఇట్స్ ఆల్రెడీ బర్న్డ్. ఏంటి? కాలిపోయింది. సో దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఫర్ కెమికల్ చేంజ్. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. ఏంటిది? ఇర్రివర్సిబుల్. రివర్సిబుల్కి డ్యూల్ ఆరో మార్క్ ఉంటుంది, రివర్సిబుల్కి ఓన్లీ సింగిల్ ఆరో మార్క్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్? ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్. ఫిజికల్ చేంజ్కి ఇలాగా రివర్సిబుల్ అని 2 ఆరో మార్క్స్ ఉంటాయి, కెమికల్ చేంజ్కి ఓన్లీ 1 ఆరో మార్కే ఉంటుంది. ఓకే, గాట్ ఇట్? నౌ లెట్స్ సీ ది డిఫరెన్సెస్ బిట్వీన్ దెమ్ విత్ షార్ట్ ఫార్మ్స్. ఓకే, యా, we have here chemical and physical change. Actually physical అటు రావాలి, కెమికల్ అటు వెళ్ళాలి, బట్ ఇట్స్ ఓకే ఫైన్. ఓకే, ఫస్ట్ ఫిజికల్ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ మనం ఇందాక ఎగ్జాంపుల్ కటింగ్ ఆఫ్ పేపర్ అనుకున్నాం కదా, ఇక్కడ ఏముంది? జస్ట్ లెమన్ తీసుకున్నాం, లెమన్ని కట్ చేసాం అంతే, స్లైసెస్ చేసాం. ఓకే, దట్స్ ఇట్. సో ఫిజికల్ చేంజ్ బిఫోర్ ఎలా ఉంది? హోల్ లెమన్ అంటే కంప్లీట్గా ఒక లెమన్ ఉంది, హోల్ లెమన్. ఓకే, ఇప్పుడు లెమన్ గెటింగ్ స్లైస్డ్. స్లైస్డ్ అంటే కటింగ్ ఇంటూ పీసెస్, స్లైస్ చేసాం. ఓకే, సో డ్యూరింగ్ లెమన్ కటింగ్, లెమన్ గెటింగ్ స్లైస్డ్. ఓకే, సో స్లైస్ చేసాక ఏమొచ్చింది? మళ్ళీ లెమనే వచ్చింది, మళ్ళీ లెమన్ పీసెస్ వచ్చినాయి, అంతే కదా. సో ఆఫ్టర్ ఏమైంది? సేమ్ సబ్స్టెన్స్ ఇస్ దేర్, స్లైసెస్ ఆఫ్ లెమన్, అంతే. ఇదేంటి? లెమనే. ఇదేంటి? లెమనే. సో స్లైస్ చేసాక కూడా లెమనే ఉంది. ఓకే, దట్స్ రీజన్ ఇట్ ఇస్ అ ఫిజికల్ చేంజ్. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే బిఫోర్ ఏంటిది? ఒక వుడ్ లాగ్ తీసుకున్నాం, డ్యూరింగ్ లాగ్ గెటింగ్ బర్న్డ్, మంట పెట్టేసాము, అదేమైంది? వుడ్ కాస్త మారిపోయి యాష్గా వచ్చేసింది. సో దేర్ ఈజ్ అ న్యూ సబ్స్టెన్స్ ఫార్మ్డ్ కదా. సో పైల్ ఆఫ్ యాష్ ఎంత తీసుకున్నాము, అలాగా ఒక యాష్ పైలపై ఉంటుంది కదా. సో ఇక్కడ బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్ న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్ కెమికల్ చేంజ్లో. ఫిజికల్ చేంజ్లో బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ సేమ్ సబ్స్టెన్స్, దేర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్స్ ఇస్ ఫార్మ్డ్. దట్స్ ఇట్. ఓకే, that's the reason we say physical change is reversible, chemical change is irreversible. Physical change lo no new substance is formed, chemical change lo new substance is formed. Inka chaala changes unnai, chaala examples unnai kada, differences. Okay, we'll see what is that one by one, fast. Okay, here we have chemical change and physical change. Yes, physical change ikkada emundi meeku telisinde, just a revision type. Entidi? No new substances formed. Ikkada new substances are formed. Very good. Next ikkada physical change ఏమవుతుంది? చేంజ్ ఇన్ షేప్, సైజ్ ఆర్ స్టేట్ ఓన్లీ. స్టేట్ అంటే సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాషియస్ స్టేట్. ఓకేనా? చేంజ్ ఇన్ దర్ షేప్, సైజ్ అండ్ స్టేట్. ఓకే, ఓన్లీ. ఇక్కడ ఏమైంది? ప్రాపర్టీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ డిఫర్ ఫ్రమ్ రియాక్టెంట్స్. అంటే ప్రొడక్ట్స్, కొత్త ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి కదా, రియాక్టెంట్స్లో ఉండవు, అంతేనా? ఎగ్జాంపుల్ వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి, వాటర్లో ఫామ్ అవుతుంది
As we discussed, water is a combination of hydrogen gas and oxygen gas to get a H2O water molecule. ఇక్కడ H2O అనేది ఏంటి, లిక్విడ్ స్టేట్, హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ఏంటి, గ్యాషియస్ స్టేట్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఇవి ప్రొడక్ట్స్, రైట్ హ్యాండ్ సైడ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇది డిఫరెంట్గా ప్రాపర్టీ ఉంటుంది, రియాక్టెంట్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దట్ ఈస్ కెమికల్ చేంజ్. ఓకే, ఇక్కడ చూడండి. నెక్స్ట్, ఫిజికల్ చేంజెస్ ఆర్ యూజువల్ రివర్సిబుల్. దే క్యాన్ బి రివర్సిబుల్ అంటే ఏంటి, ఆరో మార్క్, డ్యూయల్ ఆరో మార్క్ ఇలా వస్తుంది, అంతేనా? రివర్సిబుల్ అంటే ఏంటి? ఓకే, ఇర్రివర్సిబుల్ అంటే ఓన్లీ 1 arrow mark, that's it. Clear? Now, physical change is a temporary change. అంటే టెంపరీగా అది చేంజ్ ఆఫ్ స్టేట్ అవ్వగలదు, చేంజ్ ఆఫ్ సైజ్ అవ్వగలదు, చేంజ్ ఆఫ్ షేప్ అవ్వగలదు, అంతేగాని ఇట్స్ నాట్ అ పర్మనెంట్ వన్. టెంపరీ చేంజ్ అది. ఏం చేంజ్? టెంపరీ చేంజ్. వాట్ అబౌట్ దిస్ కెమికల్ చేంజ్ చిల్డ్రన్? ఒక్కసారి కెమికల్ చేంజ్, కెమికల్ రియాక్షన్ అయిపోయింది అనుకోండి, ఇంకా మరి ఒరిజినాలిటీ షేప్కి రాలేదు, ఎందుకంటే అది ఇర్రివర్సిబుల్. దట్స్ ద రీజన్ వి కాల్ ఇట్ యాజ్ అ permanent change, right? Yeah. So next we have examples. Melting ice, చూసాం, ఐస్ కరిగిపోవడం, and cutting of paper, yeah, మనం డిస్కస్ చేసుకుంటాం, and dissolving salt. సాల్ట్ వాటర్లో వేసి డిజాల్వ్ చేస్తే సాల్ట్ వాటర్ అవుతుంది. అగైన్ ఆల్సో ఆల్సో సపరేట్ ద సాల్ట్ ఫ్రమ్ వాటర్, డిజాల్వ్డ్ ఉంది, సపరేట్ చేయగలం. ఓకే, ఫిజికల్ ప్రాసెస్తో. ఓకే, ఎవాపరేషన్ ప్రాసెస్. ఎస్. సో నెక్స్ట్ we have examples of chemical change, that is burning of wood, రస్టింగ్ ఆఫ్ ఐరన్. రస్టింగ్ ఆఫ్ ఐరన్ తెలుసా? ఐరన్ పార్టికల్స్ తుప్పడిపోతాయి కదా, కొరడైపోతాయి కదా, రెడిష్ బ్రౌన్ ఫామ్ అవుతుంది ఐరన్ పార్టికల్స్లో, ఎయిర్ అండ్ మాయిశ్చర్ తగిలితే, వాటర్ తగిలితే. ఎస్, అది. నెక్స్ట్, బేకింగ్ అ కేక్. కేక్ బేక్ చేసాక మళ్ళీ అది ఒరిజినల్గా లైక్ ఎగ్ కానీ పౌడర్ కానీ అవి ఉండవు కదా, మళ్ళీ కొత్తగా ఫామ్ అయిపోతుంది. మళ్ళీ బ్యాక్ తీసుకురాగలమా? ఎగ్ని వేరేగా, పౌడర్ని వేరేగా, నేను కదా ఎసెన్స్ వేరేగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ కెమికల్ చేంజ్. So physical change and chemical change are very easy, children, if you just observe and read the concept and observe the concept once again. Okay, with the help of pictures you can easily get the concept. This is all about for you the physical change and chemical change, and also their what examples and also their properties. Okay, this is all about the physical change and chemical change, children. This is all for the particular session. Okay, hope you understood, hope you liked it, hope you really observed the particular presentation for you. Okay, hope you got that, and see you in the next video, children. Thank you.